Hi everyone, myself Hemant. I'm a graduate from NIT Warangal. ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ మ్యాథ్స్ గురించి నేర్చుకుంటున్నాము. అసలు బేసిక్ మ్యాథ్స్ అనేసరికి మనకి స్కూల్ నుంచి కాలేజ్ వరకు చాలామందికి మ్యాథ్స్ అనేది ఒక ప్రాబ్లంగా ఉంది. అంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫేస్ చేసే సబ్జెక్ట్లో ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్. అంటే థియరీ సబ్జెక్ట్స్లో బాగా చదివినా కానీ మ్యాథ్స్లో మనకి బేసిక్స్ లేకపోవడం వల్ల అటు స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రైవేట్ జాబ్ ఇంటర్వ్యూ ఎగ్జామ్స్, ఇలా ప్రతి ఎగ్జామ్లో ఒక ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. అసలు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటిది? మ్యాథ్స్ అనేది ఒక స్టూడెంట్కి ఎందుకు అంత హార్డ్గా ఇబ్బందిగా ఉంది? కొంతమందికి ఈజీ ఉంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే డౌట్స్ ఉంటాయి, బేసిక్స్ రావు. అండ్ కొంచెం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో షై ఫీలింగ్ వల్ల చెప్పరు. ప్లస్ మన ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్ ఒక అయోమయానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో చెప్పలేరు, వాళ్ళకు ఒక నాలెడ్జ్ అని లేదు. ఇంకోటి, బుక్స్ మార్కెట్లో వేరేస్ ఉన్నా కూడా ఆ బుక్స్లో ఉన్న బేసిక్స్ రాకపోవడం వల్ల ఆ బుక్లో సాల్వింగ్ రాదు. అసలు మ్యాథ్స్ అనే సబ్జెక్టు మనం ఎందుకు హార్డ్ సబ్జెక్ట్ అయ్యింది స్టూడెంట్స్కి ఆఫ్టర్ కరోనా అండ్ బిఫోర్ కరోనా ఆల్సో? ఇక్కడ మీరు చూసుకుంటే స్కూల్ లెవెల్లో ప్రజెంట్ స్టూడెంట్స్కి బయట చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు హోమ్ ట్యూషన్స్, ఆన్లైన్, ఆఫ్లైన్, ఇలా చాలా ఉన్నా కూడా ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్టూడెంట్స్కి సాటిస్ఫాక్షన్గా లేదు. పేరెంట్స్ ఆర్ అన్హ్యాపీ అండ్ స్టూడెంట్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ డిప్రెస్డ్ విత్ ద వే దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ద ఎగ్జామ్స్. అసలు దీనికి మెయిన్ ఒక రీజన్ ఏంటిదంటే స్కూల్స్లో బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోవడం. అంటే చెప్పడానికి ఒక మెంటర్ లేడు, ఎలా చదవాలి, ఎలా చేయాలని. ఒకళ్ళ ఫ్రెండ్స్ని అడుగుదామంటే వాళ్ళకు కూడా సబ్జెక్ట్ అంతా రాదు. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రజెంట్ బేసిక్స్. సో దీనివల్ల ఏమవుతుంది? ఒక హోంవర్క్ ఇస్తారు మామూలుగా స్కూల్లో టీచర్స్ కానీ సార్లు కానీ, అది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఫస్ట్ స్టార్ట్ చేసి కొన్ని స్టెప్స్ మిస్టేక్ అవుతూ ఉంటాయి. అలా మిస్టేక్ అయినా మళ్ళీ రెక్టిఫై చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్దామంటే ఆ స్టెప్ రాదు, ఫార్ములాస్ గుర్తుండవు. ఇలా చాలా రీజన్స్ వల్ల మ్యాథ్స్ అనేది చాలామందికి ఒక ఫోబియా అనేది అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటిది అంటే మనం మన మ్యాథ్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక స్టూడెంట్కి, అంటే స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ 1 to 10th క్లాస్ అండ్ కాలేజ్లో ఇంటర్, ఇంకా డిగ్రీ, బీటెక్, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్, ప్రైవేట్ జాబ్, ప్రతి లెవెల్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మ్యాథమెటిక్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. చాలా బేసిక్. ఎలా అంటే ఇప్పుడు స్కూల్స్లో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్లో ఏదైనా టాపిక్లో వీక్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫ్రాక్షన్స్ అనే టాపిక్లో ఇక్కడ వీక్ ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఫ్యూచర్లో కాలేజ్లో పడుతుంది. ఇక్కడ ఈ బేసిక్ రాకపోవడం వల్ల మన కాలేజ్లో బేసిక్ ఫ్రాక్షన్స్ లాంటి సింప్లిఫికేషన్స్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ కాలేజ్లో మనం ఒక ఫెయిల్యూర్ లాంటిది చూసిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏదో నార్మల్ డిగ్రీ చేసేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాథ్స్ మీద రీజనింగ్, అర్థమెటిక్ కానీ, లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్స్ లైక్ సిజిఎల్ కానీ, ఆర్ఆర్బి, ఇంకా సమ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ వెదర్ సెంట్రల్ ఆర్ స్టేట్, దాంట్లో కూడా మ్యాథ్స్ టాపిక్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల అతనికి అక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్గా తయారవుతున్నాడు. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. అంటే తనకు స్కూల్లో బేసిక్స్ లేవు. ఒకవేళ బేసిక్స్ వచ్చి ఉంటే ఈ అన్ని లెవెల్స్లో, ఈ కాలేజ్ లెవెల్లో, గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్, ఈ లెవెల్స్లో హీ వుడ్ హ్యావ్ సక్సీడెడ్, బట్ హీ డోంట్ నో ద బేసిక్స్ ఓన్లీ. సో మన ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే స్టూడెంట్కి ఒక 360 degrees మ్యాథమెటిక్స్ ఫ్రమ్ బేసిక్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేసేలాగా మనము కోర్సుని రూపొందిస్తున్నాం. మనకు సపరేట్ డెడికేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో మీరు
మేము క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటాం, మీరు మీ వ్యూస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో చెప్పొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ నేను స్కూల్ టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తే మనము స్కూల్స్లో టీచర్ చెప్పేది చాలామంది స్టూడెంట్స్కి అర్థం అవ్వదు, అది ఒక రీజన్. అండ్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్స్ ఎ లాట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అంటే మేము మ్యాథమెటిక్స్ చదువుదాము, మా అబ్బాయిని ఎంపీసీలో వేస్తాము, ఇంజనీరింగ్ చేపిస్తాము, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నాము, ఇలాంటి ఎయిమ్స్తో వాళ్ళు స్కూల్ పంపిస్తున్నారు. ఎట్ లాస్ట్ దే విల్ ఎండ్ అప్ యాజ్ అన్హ్యాపీ పేరెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ స్కూల్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే వాళ్ళ చిల్డ్రన్ స్కూల్లో అండర్ పర్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళకి ఓవరాల్గా అన్హ్యాపీ ఉంటారు, ప్లస్ వాళ్ళ సరౌండింగ్స్లో కూడా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అబ్బాయి బాగా చదువుతున్నాడా, ఏమవుతుంది, ఎంత వచ్చాడని. సో వీళ్ళందరిలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మ్యాథ్స్లో బేసిక్స్ అనేది లోపించడం. కానీ మన మ్యాథ్స్ మెంటర్ కోర్స్లో మనం మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్ ఫ్రాక్షన్ నుంచి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మ్యాథ్స్ ఫోబియా ఉన్న వాళ్ళకి ఇలాంటి సింప్లిఫికేషన్స్ కూడా రావు. ఎలా చేస్తారు దీన్ని? ఈ 2 యాడ్ చేసేసి 2 అంటారు, ఈ 2 యాడ్ చేసి 5 అంటారు. ఇది కంప్లీట్లీ రాంగ్. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ నుంచి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనం ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ సింప్లిఫికేషన్ కాకుండా ఇంకా మనకి పర్సంటేజెస్, డెసిమల్స్, ఇంకా ఏరియాస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ విచ్ కవర్స్ 360 degrees ఫర్ స్కూల్, కాలేజెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్. మనకి ఇందాక గవర్నమెంట్ జాబ్స్ మాట్లాడుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ జాబ్స్లో లేటెస్ట్గా ఒక వీడియో వచ్చేసింది, యూట్యూబ్లో చూశాను. అక్కడ 6th క్లాస్ బేసిక్ మీద కంపెనీ వాళ్ళు మ్యాథ్స్ ఒక టెస్ట్ పెట్టారు, రిక్రూట్మెంట్ షార్ట్ లిస్టింగ్ అనే స్టేజ్లో. దే గివెన్ 6th క్లాస్ బేసిక్ ప్రాబ్లమ్స్. 60% ఆఫ్ దెమ్ గాట్ ఫెయిల్డ్. ఎంత క్లాస్ బేసిక్ అది? 6th క్లాస్ మ్యాథ్స్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మనం అనుకున్న ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇలా ఇస్తే అందులో 60% గాట్ డిస్క్వాలిఫైడ్. అంటే మన బేసిక్ లెవెల్ ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో మనం ఉన్నాము అనేది మీరు చూస్తే చాలా దారుణం. మన ఇంటర్మీడియట్లో పాస్ పర్సెంటేజ్ చూసినా కూడా ఇట్ ఈస్ నాట్ ఈవెన్ క్రాసింగ్ 50 to 60, ఆల్మోస్ట్ 50% ఫెయిల్యూర్ రేట్ ఇంటర్లో. ఎందుకు వాళ్ళ ఇంటర్లో ఫెయిల్యూర్ రేట్ ఏంటంటే ఫ్రమ్ బేసిక్స్, ఈవెన్ 10th నుంచి అంతకుముందు కూడా కానీ వాళ్ళ మ్యాథ్స్లో వాళ్ళకి బేసిక్స్ రావు, అండర్స్టాండింగ్ ఉండదు, చాలా జరిగాయి. సో దానివల్ల ఇక్కడ ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళు కంప్లీట్లీ ఫెయిల్ అవుతున్నారు. సో దీనికి మనం బేసిక్స్ నుంచి మనం స్ట్రాంగ్ అవ్వకుండా ఒక్కొక్క లెవెల్ మనం క్రాస్ చేస్తూ మన ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా, సులువుగా, తేలికగా అవుతుంది. బట్ ఇక్కడ స్టూడెంట్ అండర్ పర్ఫామ్ చేయడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ యాస్పైరింగ్గా ఉంటారు, అంటే అటు ఏదో ఏంతో వచ్చేసి స్కూల్లో నేర్చుకుందాము అని అనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళకు ఒక మెంటర్ అనేవాళ్ళు లోపిస్తారు. మెంటర్ ఉండకపోవడం వల్ల పేరెంట్స్కి వాళ్ళ ఒక వర్క్ ప్రెషర్ వల్ల కాన్సన్ట్రేట్ చేయకపోవడం, అంటే హోమ్ ట్యూటర్స్ ఇలాంటి వేరే ఎన్నున్నా కూడా దే ల్యాక్ బేసిక్స్. ఒకళ్ళు ఎన్నున్నా కూడా కొంచెం రిజల్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. సో ఎప్పుడైతే మనము స్టూడెంట్కి ఈజీ వేలో అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెనేషన్ ఇస్తామో హీ విల్ గెట్ 100%. బట్ అతనికి అర్థమయ్యే విధానం అనేది స్టూడెంట్ టు స్టూడెంట్ వేరీ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సోషల్ మీడియా అడిక్షన్, ఎక్కువ టైం సోషల్ మీడియాలో ఉండడం, లైక్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఇంకా చాలా స్పెండ్ చేయడం, వాళ్ళకు ఒక మెంటర్ లేకపోవడం, పేరెంట్స్ కూడా బిజీ లైఫ్లో వాళ్ళని వదిలేయడం అలా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తున్నాయో అప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు గమనిస్తున్నారు, మై స్టూడెంట్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, ఈజ్ నాట్ స్టడింగ్, అది ఇదని. ఇక్కడ పర్సనలైజ్డ్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. పర్సనలైజ్డ్ కేర్ లేకపోతే నో వన్ విల్ సక్సీడ్. వాట్ యువర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఆఫ్టర్ ద స్కూల్స్, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటిది, వాళ్ళకి ఎలా డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎవరైనా మెంటర్ హెల్ప్ కావాలా, వాళ్ళకి ఇంకా మెటీరియల్స్ ఏమన్నా ఇవ్వాలా. మార్కెట్లో ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నా ప్రైవేట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేర్ ఇన్స్టిట్యూట్ నేమ్స్, బట్ హియర్
ఇన్నున్నా కూడా ఇంత స్టూడెంట్స్ పూర్గా ఉన్నారు మ్యాథ్స్లో. అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పట్లేదా, లేకపోతే స్టూడెంట్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్స్ వేరే యాక్టివిటీస్లో పర్ఫెక్ట్ ఉంటున్నారా, ఇలాంటి చాలా అనుమానాలు ఉంటాయి. కానీ ఒక స్టూడెంట్ని అర్థం చేసుకుంటే ఇన్ని ప్రెషర్స్లో, అంటే అటు ఫ్రెండ్స్ ఎవరైనా హై మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కంపేర్ చేసి చెప్పడం, పేరెంట్స్ మా అబ్బాయి ఇంకో వాళ్ళ అబ్బాయి కంటే తక్కువ వచ్చిన ఇలాంటి చెప్పడం, ఇన్ని ప్రెషర్స్లలో స్టూడెంట్ విల్ డెఫినెట్లీ ట్రై టు అటెంప్ట్ చేస్తాడు. నేను చదువుకోవాలి, నేను కూడా బాగా మార్క్స్ తెచ్చుకోవాలి, తనలాగా చేసుకోవాలి అది అని. బట్ అతనికి ఒక మెంటర్ లేకపోవడం వల్ల, ఎవరు ఒక గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల హీ కుడెంట్ సక్సెస్. ఎవ్రీ స్టూడెంట్ విల్ సక్సెస్, హీ విల్ డెఫినెట్లీ ట్రై. కానీ ట్రై చేయడం వల్ల అతనికి హెల్ప్ లోపించడం వల్ల హీ విల్ గెట్ ఫెయిల్యూర్. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ ఫ్రమ్ స్కూల్ నుంచి కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ బీటెక్ ఆర్ డిగ్రీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రైవేట్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మ్యాథ్స్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ప్లస్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఆన్లైన్లో మనం జూమ్లో కానీ, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో క్వశ్చన్స్ పోస్ట్ అవుతాయి, మీరు అక్కడ చేయొచ్చు. సో ఇలాంటి మనం యాక్టివిటీస్ మన కోర్స్లో మనం అందిస్తాము. దీనివల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ కాంప్రిహెన్సివ్గా తనకున్న డౌట్స్, అంటే కొంతమంది డైరెక్ట్ అవ్వడం షై ఫీలింగ్ ఉంటుంది, హీ మే టెస్ట్ ఆన్లైన్, హీ విల్ గెట్ ఆన్సర్, లేకపోతే వీడియో సొల్యూషన్ ఇస్తాము. సో ఇక్కడ షై ఫీలింగ్ అనేది పోనిచ్చి ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేసి స్టూడెంట్ అసలు మ్యాథ్స్ అంటే భయం పోయేలాగా మేము మా టైం టేబుల్ అనేది డిజైన్ చేసాము. ఇక్కడ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ స్టేజ్ నుంచే మన స్టూడెంట్ అసలు ఏ వేలో పోతున్నాడు, వెదర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ డ్రీమ్ ఆఫ్ పర్సూయింగ్ సమ్ ఇంజనీరింగ్, లేకపోతే నా గవర్నమెంట్ జాబ్ అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐడెంటిఫై చేసేసి హీ హ్యాస్ టు బి ఫిల్టర్. సరే ఈ స్టేజ్ దాటిపోయింది, నెక్స్ట్ కాలేజ్ స్టేజ్. కాలేజ్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్. ఒక టీనేజర్ నుంచి ఒక అడల్ట్ అయ్యే స్టేజ్లో, కాలేజ్లో కూడా ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయితే స్కూల్లో, కాలేజ్ అనేది చాలా ఈజీ. అండ్ కాలేజ్లో కూడా ఈజీ అయిపోతే గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ కూడా ఈ కెన్ క్రాక్. ఇట్ మే టేక్ సమ్ టైమ్స్ బట్ ఈ మే క్రాక్. బట్ ఇక్కడ స్కూల్లో ఫెయిల్యూర్ అయ్యడం వల్ల హీ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్ హియర్ అండ్ ఈజ్ మెన్షనింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎందుకంటే కాంప్రిహెన్సివ్గా మ్యాథ్స్ని డీల్ చేసే ఒక మెంటర్ అనేది లేడు. అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి, రీజనింగ్ అని, యాప్టిట్యూడ్ అని చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ అండ్ వాళ్ళ లెవెల్కి ఇక్కడ బేసిక్స్ లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ గోయింగ్ టు మ్యాచ్ దెమ్. ఇక్కడ ఏమైందంటే, ఇందాక నేను ఒక క్వశ్చన్ చెప్పాను 1/2 + 1/3 అని. ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆన్సర్స్. జనరల్గా దీని ప్రాసెస్ తెలిసి దీన్ని చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడే మనం తెలిసిపోద్ది స్టూడెంట్ అనే వాడికి బేసిక్స్ వచ్చారా అనేది. సరే ఇప్పుడు మ్యాథ్స్లో చాలామంది ఇష్టపడి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు సార్, మేము కూడా అట్లా తెచ్చుకోవాలి, ఎలా సార్ అని అంటే, ఇక్కడ ఏంటంటే మనం డైలీ ఒక 1% ఎఫెక్ట్ పెడితే 100 డేస్లో 100% అవుతుంది. అట్లీస్ట్ 0.5% పెట్టినా కూడా మనకు 200-300 డేస్లో మనం ఎఫర్ట్ అవుతుంది. కానీ డైలీ ఎఫర్ట్స్ ఉండాలి, టైం టేబుల్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది చేస్తూ ఉంటే వస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ హెవీగా ఉండడం వల్ల స్టూడెంట్స్ ఇక్కడ పాస్ పర్సంటేజ్ చూస్తే మనకి 50% ఉంది ఇంటర్మీడియట్లో. ఇక్కడే 50% షార్ట్ లిస్ట్ అయిపోయి, మళ్ళీ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్లో కూడా అక్కడ షార్ట్ లిస్ట్ అయిపోయి దే ఆర్ నాట్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు CGL కానీ ఇంకా వేరే స్టేట్ ఎగ్జామ్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూస్తే ఇక్కడ మ్యాథ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. అంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు సాల్వ్, మీకు ఒక మ్యాథమెటికల్ సాల్వింగ్ స్కిల్ ఉందా లేదా, అది రియల్ లైఫ్ అప్లికేషన్ అయినా క్యాల్కులేషన్ అయినా, వెదర్ యూ హ్యావ్ సమ్ లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్ అనేది చెక్ చేస్తారు.
ఇక్కడ మనం స్కూల్ లైఫ్ నుంచి అంటే స్కూల్ స్టూడెంట్ లైఫ్ నుంచి బేసిక్ స్ట్రాంగ్ చేసామనుకో, అంటే ఏవైతే టాపిక్స్ కావాలో, అంటే లీవ్ చేసే టాపిక్స్ కూడా ఉంటాయి, అన్ని టాపిక్స్ మనము చేయని అవసరం లేదు, జస్ట్ కొన్ని టాపిక్స్ వేర్ దట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఇంకా చాలా ఉన్నాయి, అని మీకు ఫర్దర్గా చెప్తా ఉంటాను. ఆ చాప్టర్ యొక్క అప్లికేషన్ మన హై స్కూల్లో కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ జాబ్లో కానీ ఆ చాప్టర్ని మనం ఒక కాంప్రిహెన్సివ్గా డీల్ చేస్తే మనం ఎనీ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే దీనికి చాలా ఉన్నాయి టాపిక్స్ చెప్పాలంటే, కానీ ఇక్కడ ఫస్ట్ ఐ కెన్ డూ, ఐ కెనాట్ డూ, ఈ రెండు వర్డ్స్లో మీరు చూసే డిఫరెన్స్, ఎవరు చేస్తారు ఎవరు చేయరు. ఓకేనా? మ్యాథ్స్ ఎవరు చేస్తారంటే ఫస్ట్ ఎవరైతే ఫార్ములాస్ బేసిక్ నుంచి థరో అండర్స్టాండింగ్ ఫ్రమ్ స్క్రాచ్, లెట్స్ సే డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇలాంటి దాంట్లో, ప్లస్ ఎవరైతే మెన్సురేషన్ కానీ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఇలా ఎవరైతే ఫార్ములాస్ థరోగా ఉంటారో దే ఆర్ రెడీ టు అప్లై దట్ ఫార్ములా ఇన్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ సాల్వింగ్ స్కిల్స్, కొంతమందికి ఫార్ములాస్ వచ్చినా సాల్వింగ్ స్కిల్స్ రావు, ఎక్కడ ఏ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్కడ ఎలా సింప్లిఫికేషన్ చేయాలి, ఎక్కడ ఎల్సిఎం చేయాలి, ఎక్కడ ఇంటిజర్స్ చేయాలి. కొంతమంది ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 10 - 5 అంటే మనందరికి తెలుసు 5 - 10 ఈ రెండు సేమ్ ఉన్నాయా? కొంతమంది సేమ్ అని ఎలాగ ఉన్నారు, సార్ 10 - 5 అయినా 5 - 10 అయినా డిఫరెన్స్ 5 కదా సార్ అని. కానీ ఇక్కడ ఈ ఇంటీజర్స్ చాలా బేసిక్స్, ఇక్కడ 5 అని చాలామందికి తెలుసు, కొంతమంది ఇది కూడా 5 అనుకుంటారు, కానీ కాదు. పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ మైనస్ చేస్తే పెద్ద నెంబర్ సింబల్ ఇవ్వాలి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ విల్ గివ్ మైనస్, సో విల్ గివ్ మైనస్ ఫస్ట్, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, 10 - 5 is 5, సో ఈ ఆన్సర్ ఇస్ -5. చాలామందికి ఇలాంటి చిన్న బేసిక్స్ కూడా రావు. సో ఎవ్రీ పేరెంట్ ఆర్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ ఏ లెవెల్లో ఉన్నాను అని ఓపెన్ చేసి డౌట్స్ అనేది బహిరంగంగా చెప్తేనే ఇక్కడ మేము అర్థం చేసుకొని మీకు సొల్యూషన్ ఇస్తాము. కానీ ఇక్కడ ఇంత బేసిక్స్ రాకుండా, ఫార్ములాస్ రాకుండా, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ రాకుండా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతాం? మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు ఏం రావని ఫిక్స్ అయిపోయాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్స్ ఎలా వెళ్తాం? వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ తడబడుతున్నాం. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళినా కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయము, నేను 10th తర్వాత మ్యాథ్స్ వదిలేసి బైపీసీ వెళ్ళాను, సో నాకు బైపీసీ అంటే నేను థియరీ ఉంటుంది కదా, మ్యాథ్స్ ఉంటుంది కదా అంటారు. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మళ్ళీ అక్కడ మ్యాథ్స్ అప్లై అయిపోతుంది. సరే ఇక్కడ బైపీసీ అని మేనేజ్ చేశారు, బైపీసీ అయిపోయి లేకపోతే మంచి సీట్ రాకుండా మళ్ళీ డిగ్రీ సైడ్ వచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్రైవేట్ జాబ్ ఇంటర్వ్యూకి కానీ మన గవర్నమెంట్ జాబ్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్, వాళ్ళు అక్కడ దొరికిపోతారు. సో మనం మ్యాథ్స్ నుంచి ఎక్కడ తప్పించుకుందాం అనుకున్నా కూడా మనం ఏదో ఒక లెవెల్లో రియలైజ్ అవుతాం హౌ మ్యాథ్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డైలీ లైఫ్. సో మనం ఇలా మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉంది కాబట్టికే వీఆర్ రెడీ టు మెంటర్ ఆల్ ద స్టూడెంట్స్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. వాళ్ళు ఏ రీజన్ అయినా ఎక్కడ ఉన్నా కూడా మొబైల్ ఉన్న ప్రతి పర్సన్ దే కెన్ కమ్ టు అవర్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ దే కెన్ రెక్టిఫై అండ్ సాల్వ్ దేర్ డౌట్స్. ఇక్కడ మనకి ఈ స్టూడెంట్ స్కూల్లో తప్పించుకొని, కాలేజీలో తప్పించుకొని, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ దగ్గర రిలీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తాడు ఈ బేసిక్స్కే. సో ఈ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ బేసిక్స్. ఎందుకంటే ఒకవేళ ఇతను ఇక్కడ గట్టిగా ట్రై చేద్దాము, గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకున్నా కూడా అతనికి ఆ బేసిక్స్ రాకపోవడం వల్ల మళ్ళీ అతను స్కూల్ లెవెల్ బుక్స్ పట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సరే ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అంతా హార్డ్ ఉంది, ప్రైవేట్ జాబ్ అయినా క్రాక్ చేద్దామన్నా మళ్ళీ ఇక్కడ
ఫ్రాక్షన్స్ ఇవన్నీ చాలా బేసిక్స్, మ్యాథ్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్, రీజనింగ్, అర్థమెటిక్లో, ఇంకా బోర్డ్ మార్క్స్, ఇంకా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. మళ్ళీ ప్రైవేట్ జాబ్ స్టూడెంట్ కూడా హీ హాస్ టు కమ్ టు స్కూల్ బుక్సే పట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ బేసిక్స్ రావు. డైరెక్ట్గా మీకు సింప్లిఫికేషన్స్ రాకుండా హౌ కెన్ వీ సాల్వ్ స్పీడ్, డిస్టెన్స్, యావరేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతాం? యూ డోంట్ నో హౌ టు సాల్వ్ ఈవెన్ ఫ్రాక్షన్స్. సరే, వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొంచెం మేము ఏమనట్లేదు, దే కెన్ ఇంప్రూవ్ ద స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ మోర్ అండ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ విషయం ఏంటంటే మ్యాథ్స్ అంటే ఫోబియా ఎందుకు కలుగుతుంది, మనకి భయం ఎందుకు కలుగుతుందంటే మనకి ఏం రాదు, అడిగితే చెప్పేంత మనకు లేదు, ఎందుకంటే అర్థం కాలేదు, అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు లేరు, అడుగుదామంటే మొహమాటం. అంటే క్లాస్లో డౌట్ అడుగుదాం, ఇఫ్ సమ్మన్ ట్రైస్ టు ఆస్క్ డౌట్ ఇన్ క్లాస్, క్లాస్లో అందరు నవ్వుతారు, అడగలేము, క్లాస్ బెల్ అయిపోతుంది, ఇంటికి వెళ్తున్నారు. సరే, ఇంటి దగ్గర పేరెంట్స్ అడుగుదామంటే పేరెంట్స్ ఆర్ బిజీ. సో మనం ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల మనం అసలు ఫోకస్ అనేది, మన ప్రిపరేషన్, మన స్టడీ, అంటే స్కూల్ స్టూడెంట్ కానీ, ఇంటర్ లేకపోతే ఏ స్టూడెంట్ అయినా కానీ, ఫోకస్ స్టడీ ప్రిపరేషన్ నుంచి సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత చేసినా అది రాదు. సో ఈ టైంని ఐ విల్ యూటిలైజ్ ఫర్ సోషల్ మీడియా అని, హీ విల్ బికమింగ్ అడిక్షన్ టు సోషల్ మీడియా. సో దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని ఇయర్స్ తర్వాత హీ విల్ రియలైజ్, అరే ఐ వేస్టెడ్ టైం అని. సో సూన్ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనము సోషల్ మీడియా అనే ఒక రియల్ లైఫ్ నుంచి మనం ఒక రియల్ లైఫ్కి వచ్చేసి మనం ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నేర్చుకొని మనం వస్తే మ్యాథ్స్ని ఇష్టపడడం మనం నేర్చుకుంటాము, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్స్ మనం రీచ్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ మనం స్కిప్ చేసేసి ప్రతి టాపిక్, సో అప్పుడు యూ కెనాట్ డూ. రైట్ మెంటర్ విల్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ పాత్, ఇన్ ఎ రైట్ వే. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక పర్సనలైజ్డ్ మెంటర్ ఉండడం వల్ల మీకు అసలు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ నాకు సాల్వింగ్ చేయని దగ్గర డిఫికల్టీగా ఉంది, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, వై సమ్ అదర్స్ ఆర్ కెన్ డూ అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. బికాస్ సమ్వన్ ఈస్ ఫైండింగ్ అవుట్ యువర్ మిస్టేక్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ యూ బ్యాక్ అండ్ ఆస్క్ హిమ్, హీ అడ్వైజ్డ్ యూ టు రెక్టిఫై యువర్ డౌట్స్, దెన్ యూ విల్ సాల్వ్ యువర్ డౌట్స్ అండ్ విల్ గెట్ పర్ఫెక్ట్ బై సబ్జెక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఎప్పుడైతే డౌట్స్ అనేది మన మైండ్ నుంచి వెళ్ళిపోతాయో విల్ రీచ్ ఇన్ టు ఫర్దర్ లెవెల్స్. అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లెవెల్లో మనం ఎక్సెల్ అయ్యాం మ్యాథ్స్లో, వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ కాలేజ్ ఈజీలీ, నో టెన్షన్. స్కూల్ లెవెల్లో మనం బై హార్ట్ చేసేసి ఏదో పాస్ అయిపోయాము. కొంతమంది ఈ మధ్యలో లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది, నాకు ఏం రావు సార్ బేసిక్స్, కరోనా బ్యాచ్ సార్ అని. ఎంత కరోనా ఏదైనా యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. ఎందుకంటే ఇంటర్ కాలేజ్ చాలా డిఫికల్టీ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద సింప్లిఫికేషన్స్, కొత్త కొత్త ఫార్ములాస్ వస్తాయి. అక్కడ బేసిక్స్ రాకపోతే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అయ్యి చేస్తేనే వస్తుంది, అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ యాజ్ ఫెయిల్యూర్. ఆల్రెడీ చెప్పాను కదా ఇంటర్లో 50% దాకా ఉందని. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ దగ్గర అసలు ఏంటంటే లేట్ రియలైజేషన్, బట్ హీ క్యాన్ సక్సీడ్ బై టేకింగ్ నెసరీ గైడెన్స్ ఇన్ ఎ షార్ట్ టర్మ్. ఇంకోటి క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. క్వాలిటీ అంటే అసలు మన ప్రాక్టీస్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద రైట్ ట్రాక్. క్వాంటిటీ, కొంతమంది అంటారు నేను 10 ప్రాబ్లమ్స్ చేసా, 20 ప్రాబ్లమ్స్ చేసా, అయినా నాకు అసలు అంత రిలేషన్ రావట్లేదు, మీరేమో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే. ఇక్కడ నీకు రైట్గా నువ్వు స్ట్రాటజిక్గా ప్రాక్టీస్ చేయకుండా క్వాలిటీ వేలో నీ మెటీరియల్ లేకపోయినా యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. చాలామందికి హై హోప్స్ ఉంటాయి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే పెద్ద కంపెనీ పెట్టాలి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, సార్ మాకు మ్యాథ్స్ అనే కాదు, చదువు లేకపోయినా ఏం కాదు అదే అనే మాటలు వస్తూ ఉంటాయి మార్కెట్లో. ఇక్కడ విషయం ఏంటంటే, ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్, హీ హ్యాస్ టు డూ సమ్ బేసిక్ మ్యాథ్స్. అప్పుడే మనకి హీ కెన్ డూ బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఆస్క్డ్ మీ, సార్ మ్యాథ్స్ లేకపోతే ఏంటి సార్, నేను బిజినెస్ చేసుకొని బతుకుతాను, నాకు ఇది చాలా ఈజీ బయట బిజినెస్ అన్నాడు కదా.
మళ్ళీ నువ్వు బిజినెస్ చేయాలన్నా మళ్ళీ అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, ఎంత ఫ్రాక్షన్ పోయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఎక్కడ పోయినా మ్యాథ్స్, వేర్ ఎవర్ యూ గో మ్యాథ్స్ విల్ ఫాలో యూ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్, అట్లీస్ట్ ద బేసిక్స్. నువ్వు ఎక్కడికైనా మ్యాథ్స్ నుంచి ఎస్కేప్ కాలేవు. నేను బైపీసీ పోయాను, ఫిజిక్స్ కెమిస్ట్రీలో వస్తుంది. నేను ఆర్ట్స్కి వెళ్ళాను, సిఈసీ వెళ్ళాను, అకౌంట్స్లో వస్తుంది. ఎక్కడికి పోయినా అన్ని లెవెల్స్ ఆఫ్ లైఫ్, స్కూల్ నుంచి అన్ని లెవెల్స్, కాలేజ్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఎక్కడికి వెళ్ళినా నిన్ను మ్యాథ్స్ అనేది నీకు ఇంపార్టెంట్ అనే విషయం నువ్వు రియలైజ్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ రిలేషన్ వస్తేనే విల్ గో ఫార్వర్డ్. ఇంకా ఫర్దర్గా మనం ఇంకొక విషయం డిస్కస్ చేయాలి. బేసిక్ మ్యాథ్స్కి ఎవరు ఎలిజిబుల్? ప్రతి స్టూడెంట్ ఎలిజిబులే, ఫ్రమ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ హూ ఆర్ ఇన్ ద స్టడీ ఫీల్డ్, స్కూల్, కాలేజ్ ఇవన్నీ. ఇక్కడ సార్ చాలా ఉన్నాయి సార్, యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అయినా అన్నీ ఉన్నాయి, చాలా చూస్తున్నా సార్, అయినా నాకు ఏం రావట్లేదు, ఇన్ని వీడియోస్ చూశాను నాకు అర్థం కాలేదు సరిగా, ఇన్ని వీడియోస్ చూసాను నాకు అసలు ఏం రావట్లేదు, ఇలాంటి చాలా మాటలు చెప్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇక్కడ యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, నువ్వు ఎన్ని చూసావని కాదు, వెదర్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు యూట్యూబ్లో చూసి వదిలేసి నువ్వు చేస్తావు, నీ డౌట్స్ ఉంటాయి, ఎవరు సాల్వ్ చేస్తారు? అందరూ అన్ని డౌట్స్ సాల్వ్ చేయరు కదా, నీకు ఒక పర్సనలైజ్గా ఉంటేనే నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. కానీ ఇక్కడ బుక్స్ బాగున్నాయి మార్కెట్లో, బుక్స్ కొనుక్కుంటాం, బుక్స్ ఓపెన్ చేస్తే బ్లాంక్ అయిపోతాం. ఎందుకంటే మనకు అది అర్థం కాదు. ఒకసారి ఒక టర్మినాలజీ ఒకలాగా ఉంటుంది, ఒకసారి ఒక మెథడ్లో చెప్తాడు, ఇంకోసారి ఇంకొక మెథడ్లో చెప్తాడు, అట్లా ఒక్కొక్కసారి ఒక స్టైల్లో ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని 3-4 ways, ఈవెన్ 5 waysలో కూడా చేయొచ్చు, 1 minute చేయొచ్చు, 1 second కూడా చేయొచ్చు. సో నీకు ఏ వే పాసిబుల్. కాలేజ్, స్కూల్లో అయితే మనం ఫార్ములాస్ అవన్నీ చేస్తాం, కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి మనం ట్రిక్స్ వాడతాం. అండ్ ట్రిక్స్ ఈజ్ నాట్ అప్లైడ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఓన్లీ సూటబుల్ అయిన ప్రాబ్లమ్స్కే మనం ట్రిక్స్ అప్లై చేస్తాం, మ్యాథ్స్ ట్రిక్స్. డోంట్ థింక్ దట్ మ్యాథ్స్ ఈజ్ ఎంటర్లీ బేస్డ్ ఆన్ ట్రిక్స్, ఓన్లీ ఫ్యూ ఏరియాస్. ఇక్కడ సార్ ఇప్పుడు నేను ఇంత పెద్దగా ఉన్నాను, బేసిక్స్ అడిగితే ఎలా సార్, మరి అందరు నన్ను హేళన చేస్తారేమో ఎవరైనా. సో హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ బ్యాడ్ ఫీలింగ్ ఆర్ సమ్, మీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ లాంటి క్రియేట్ చేయం. యూ డోంట్ ఫీల్ ఎనీ షై టు ఎక్స్ప్రెస్ దట్ యువర్ డిఫికల్టీ లెవెల్. ఈవెన్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ లెవెల్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ దట్. అంటే చాలా బేసిక్ లెవెల్ నుంచి కూడా మేము అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్తాము. మీ ప్రిపరేషన్ అనేది ఒక రైట్ పాత్లో తీసుకుని వెళ్ళడానికి మేము 100% ఎఫర్ట్ చేస్తాం. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ బేసిక్ మ్యాథ్స్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎన్ని కవర్ చేస్తాము అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. మీరు అందులో కామెంట్ చేసుకోవచ్చు, మా టెలిగ్రామ్ ఛానల్ రావచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా 24/7 అవైలబుల్ ఉంటాం. ఎవరైతే బేసిక్ మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రజెంట్ రిక్వైర్మెంట్ వరకు ఎక్సెల్ అవుతారో, దే విల్ ఫీల్ ఎక్సైటెడ్, అదర్వైజ్ దే విల్ బి ఇన్ ద డిప్రెషన్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఎవరైతే వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక సొల్యూషన్ దగ్గర అరైవ్ అయ్యే సిచ్యువేషన్ అనేది చాలా ఎగ్జైట్మెంట్కి గురి చేస్తుంది. అండ్ చాలా స్మాల్ మిస్టేక్స్తో కూడా ఆ ప్రాబ్లం ఎంటైర్ ఆన్సర్ కూడా మొత్తం డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ ఇలా ఉంటాయి, 0.3, 0.03, 0.003, డి ఆప్షన్ వచ్చేసి 0.0003. ఇలా ఆప్షన్స్ ఉండడం వల్ల మీరు ఇక్కడ దొరికిపోతారు. మీరు ఎంత పర్ఫెక్షన్ అని ఇక్కడ తెలిసిపోతుంది. మీకు ఎవరికైతే బేసిక్ టాపిక్ ఐడియా ఉందో వాళ్ళే కరెక్ట్ పెడతారు కదా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎరే అవుతుంది ఏ ఆప్షన్ ఏంటండి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్స్ నుంచి పోవాలంటే బేసిక్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అండ్ డౌట్స్ అనేది మనం దాచిపెట్టుకుంటే దానివల్ల యూజ్ ఏం లేదు. యూ వోంట్ గెట్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ సంథింగ్. డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసి వితౌట్ ఫీలింగ్ షై ఆర్
ఫీలింగ్ లో, తక్కువ, నేను ఇట్లా డౌట్స్ అడిగితే ఏమనుకుంటారు, అలాంటి ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి ఎప్పుడైతే మీరు ఓపెన్గా డౌట్స్ చెప్తారో అప్పుడే మీకు ఒక డౌట్ సాల్వింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఫర్దర్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్. సో నాకు రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చేసి, సార్ అసలు మ్యాథ్స్ లేకుండా ఏదైనా కోర్సు లైఫ్లో సెట్ అవ్వడానికి ఉందా అంటే, ఎక్కడ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ జాబ్కి వెళ్ళు, ఏ ఫీల్డ్కి వెళ్ళు, మినిమం క్యాల్కులేషన్స్ రావాలి. మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మన రియల్ లైఫ్లో ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎంత క్యాల్కులేట్ చేస్తున్నారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్ లేనిది, ఈఎంఐ లేనిది, ఇవన్నీ మనకు రావాలి. ఓకేనా? బిజినెస్ పర్సన్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ అంటే మ్యాథ్స్ అనేది అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ లివింగ్, ఎవరైతే మ్యాథ్స్ మెంటర్షిప్ నా దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళకి మేము స్పెషల్గా టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాము. ఎవ్రీడే టెస్టులు పెడతాము గ్రూప్లో. ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాండ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ అవకాశం అనేది మీరు మిస్ అవ్వకండి. అండ్ డోంట్ ఫీల్ షై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ ద క్లాస్ ఐ టోల్డ్ అండ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ ఫేసెస్. ఎవ్రీవన్ ఈస్ ఓపెన్ ఫ్రమ్ స్కూల్ నుంచి కాలేజ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ స్టేట్ లెవెల్లో కూడా ఎస్ఏ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా చాలా బేసిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. చిన్న చిన్న ఎగ్జామ్స్ కానీ సిడిఎస్ ఇవన్నీ ఏమంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే ట్యాగ్ వేసుకొని, నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, ఇంటర్ నాది ఎంపీసీ కాదు అనే ట్యాగ్ వేసుకొని ఉంటారు. కమ్అట్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు నో లిటిల్ బిట్ బేసిక్స్. ఈ బేసిక్స్ అర్థమైతే మన అడ్వాన్స్ లెవెల్లో పెడితే వీ కెన్ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ షూర్. సో అందరు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ చాలామందికి షేర్ చేయండి. ఎవరికైతే మ్యాథ్స్ ప్రాబ్లం ఉందో, స్టూడెంట్స్ 1 to 10th క్లాస్ ఎవరైనా, కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరైనా, ఇంటర్ కాలేజ్ మెయిన్లీ ఈ జనరేషన్లో ఉన్న ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు బికాస్ ల్యాక్ ఆఫ్ బేసిక్స్. వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్లో మీకు బేసిక్ క్లాసెస్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాము. అండ్